ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడు ఈ దినాన్ని అనుగ్రహించినందుకై దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమటువంటి వర్లారా, దేవుడు తన మహాకృప చేత మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తుంటున్నాను. ఈ దినపు వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలోనిగా తెలుసుకుందాం రండి. కీర్తనల గ్రంథము 54వ కీర్తన 11-12 వాక్యాలు మనం చదువుదాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయున్నాడంట. సూర్యుడును కేడమునయున్నాడు. నా ప్రేమటువంటి వారులారా, మనము యథార్థముగా సేవించుచున్న దేవుడు, మనము ఏ దేవుని అయితే నమ్మిక ఉంచామో, ఏ దేవుడైతే ఈ సర్వ సృష్టిని సృజించాడో ఆ దేవుని గురించి వ్రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయనే తన యందు నమ్మిక ఉంచు వారికి, తన ఎదుట యథార్థముగా ప్రవర్తించే వారికి సూర్యుడుగాను కేడముగాను ఉంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. వెలుగిచ్చేవానిగా ఉంటున్నాడు, మార్గము చూపించేవానిగా ఉంటున్నాడు, చీకటిని దూరపరిచేటువంటి వానిగా ఉంటున్నాడు, కాపాడేటువంటి వానిగా ఉంటున్నాడు, సంరక్షించేటువంటి వానిగా ఉంటున్నాడు, నిన్ను భద్రపరిచేటువంటి వానిగా ఆ దేవుడే ఉంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తన ఎదుట యథార్థముగా ప్రవర్తించు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడంట. ఆ దేవుడే మన జీవితాల్లో శక్తిహీనమైపోయినప్పుడు తన కృపచేత శక్తిని అనుగ్రహిస్తాడు. బలహీనమైనప్పుడు తన కృపచేత బలమును అనుగ్రహిస్తాడు. మన బలహీనతల యందు తన కృపచేత మనము బలము పొంది అనుదినము దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేదానికి ఎవ్రీడే ఈజ్ రిలీజింగ్ హిస్ గ్రేస్. అనుదినము ఆయన కృప మన ఎడల దేవుడు విడుదల చేసేవాడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు వెళ్ళే ప్రతి చోట నిన్ను ఘనపరిచే దాని కొరకు ప్రభు ఇష్టం కలిగి ఉన్నాడు. నిన్ను ఘనపరచుటయే దేవునికి సంతోషమైనది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీకు సూర్యునిగాను కేడెముగాను కృపను ఘనతను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ అది ఇచ్చే సామర్థ్యం కలిగిన దేవుడు మనం సేవిస్తున్న దేవుడే. అయితే అది ప్రభువు మనకి ఇవ్వాలంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ మేలు చేయక మానడు అంటేగా, నీ జీవితంలో ఏ మేలైనా నీకు కొదువుగా ఉంటే ఆ మేలును ప్రభువు నీకు ఇయ్యకోకుండా బిగబట్టేటువంటి వాడు కాదు. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించడము నేర్చుకోగలిగితే, ఇంకా నీవు దేవుని ఎదుట సరి అయినటువంటి రీతిలో బ్రతకడానికి, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకంగా అనుసరించేదానికి, నీ హృదయము నీ ఆలోచనలు దేవుని ఎదుట సరైనవిగా ఉంచుకునే విధంగా యథార్థమైనటువంటి భక్తిని నీవు దేవుని ఎదుట చేయడానికి ఈ ఉదయకాలాన ఇష్టపడితే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏ మేలు చేయక ఆయన మానడంట. ప్రతి మేలు చేస్తాడు. నీ జీవితంలో ఏ మేలైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు అనుభవించాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏ మేలునైతే నువ్వు తనివి తీర ఆస్వాదించాలనుకుంటున్నావో, అది ఏ మేలైనా సరే, నువ్వు కోరుకుంటున్న మేలు అది ఏదైనా సరే, అది ఉద్యోగమా, గర్భఫలమా, వ్యాపారమా, లేకపోతే నీ పనిపాట్ల, నీ పొలమా, నీ పశువుల, నీ పిల్లల భవిష్యత్తు, నీ భార్యాభర్తల మధ్య సత్సంబంధాల, నీ పిల్లల జీవితాల్లో మేలుల, వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ దట్ యు ఆర్ రిక్వైర్డ్, ద గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ అండ్ టు బ్లెస్ విత్ ద మైటీ బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్. దేవుని యందు, యేసుక్రీస్తునందు నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేదాని కొరకు దేవుడు ఇష్టంగా ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, శ్రేష్టమైన ప్రతి దీవెన, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండే వస్తుందని వాక్యంలో రాయబడింది. మీరు మోసపోవద్దని రాయబడింది. మనకు కావాల్సిన శ్రేష్టమైన వరాలు, శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఫలాలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు అవి దేవుని యొద్ద నుండి మనకు దొరుకుతాయి. దేవుడే మనకు అనుగ్రహించేవాడు అంటున్నాడు. అయితే తన ఎదుట మనం యథార్థంగా ప్రవర్తించే దాని కొరకు నిర్ణయించుకోవాలి. తన ఎదుట నీతియుక్తమైన మార్గం నడిచేదానికి మనం ఇష్టకోవాలి. అందుకని అక్కడ రాయబడింది, తన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ దినాన దేవునిపైన నీవు నమ్మిక ఉంచు, దేవునిపైన నీవు నమ్మిక ఉంచు. దేవునిపైన నీవు నమ్మిక ఉంచితే ఆయన నీ జీవితంలో ఏ కార్యాన్నైనా చేసేదానికి ఇష్టంగా ఉన్నాడు. ఆయన నీకు సూర్యునిగా తన వెలుగును అనుగ్రహిస్తాడు, కేడెముగా నిన్ను కాపాడుతాడు,
కృపను అనుగ్రహించి నీ బలహీనతలో బలాన్ని ఇస్తాడు. నీకు ఘనత కావలసిన చోట ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఏ మేలు నీకు కొదువైందో ఈ ఉదయకాలన ఆ మేలుతో ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. నా ప్రేమటువంటి వారులారా, మనము దేవుని ఎదుట యథార్థవంతులుగాను, దేవుడు చూపించే మార్గం నడిచేటువంటి వారుగాను, దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో నడిచేటువంటి వారుగాను ఈ ఉదయకాలన మనము ఉందాం. అట్టి జీవితాన్ని మనం అనుసరిద్దాం. ఆ రీతిగా దేవుని యొక్క హృదయానుసారముగా మనం ప్రవర్తిద్దాం. దేవుడే తన శ్రేష్టమైన వరములతో మనల్ని నింపుతాడు. ఇట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.